సమాజంలో విలువలు ఎటుపోతున్నాయి, మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి. ఎంత గొప్ప సంబంధమైనా, ఎంత గొప్ప బంధమైనా లైఫ్ స్టైల్ వల్ల, మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల విడగొట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు మర్డర్లు చేసుకోవడం, ఇంత దారుణమైన అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మనుషులకి? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. మన సమాజం మనకి ఏం నేర్పుతుంది, మనం సమాజానికి ఏం నేర్పుతున్నాం? ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవడం, ఎంత గొప్ప బంధమైనా సరే ఆ మోసం కానీ, ఆ దగా కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నైతికంగా సమాజంలో ఇంత దారుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే పెద్ద ప్రశ్న. మన కుటుంబ వ్యవస్థల లోపమా, మన పెంపకముల లోపమా, మనం బయటకు ఎలా చూపించుకుంటున్నాం, మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం మీరు చూడండి. లేదా ఎంత గొప్ప బంధమైనా కొన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, లేకపోతే వీళ్ళ దగ్గర అందం ఎంత ఉంది, లేదా సమాజంలో వీళ్ళకి ఏ విధమైన స్థానం ఇవ్వగలం, ఇలా చాలా చాలా డిఫికల్ట్ థింగ్స్ సొసైటీలో మొదలయ్యాయి అనమాట. దానిలో అత్యంత వికృతమైంది, అత్యంత నీచమైంది భార్యాభర్తల సంబంధంలో ఒకరినొకరు చంపేసుకోవటాలు. ఇంత దారుణంగా అంటే అమాయకంగా ఒక భర్త లండన్ నుంచి తిరిగి వస్తే భార్య అతన్ని స్టాబ్ చేసి చంపేసి ముక్కలుగా నరిగేస్తే ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉందా అని క్వశ్చన్ చేసే పరిస్థితి అనమాట. యూపీలో ఈ ఉదంతం, మీరట్లో జరిగిన ఈ ఉదంతం దేశాన్ని ఒకసారి షేక్ చేస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఇలా చేయగలిగింది, భర్తను అలా ముక్కలుగా ఎలా కట్ చేయగలిగింది అనే దాని మీద. ఈ అమ్మాయి ఒకటనే కాదు, ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా మానవ సంబంధాలు ఇలానే దిగజారిపోతున్నాయి అనమాట. అంటే కొన్ని అంశాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు, ఎంత మోసానికైనా దిగజారుతున్నారు, ఎంత గొప్ప బంధాన్నైనా తుంచేసుకుని ప్రపంచానికి ఏ సమాధానం చెప్తారో అర్థం కాదు. కానీ కనీసం వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ మనసుకి, వాళ్ళ కాన్సెన్స్కైనా తెలుస్తుందో లేదో, నిజంగా అంతరాత్మ అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా.